ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఏ కొండను స్మరించినంత మాత్రము చేతనే, ఏ కొండను దూరం నుంచి చూచినంత మాత్రము చేతనే పాపములన్నీ పోతాయో, ఆ కొండపై ఉండేవాడు ఆ కొండ కన్నా ఎక్కువ శక్తి గలవాడు. అంటే ఆయనను స్మరించినా ఆయనను చూచినా కూడా పాపములు పోతూ ఉంటాయి. అలాగే శ్రియాధ్యాసిత వక్షసం, లక్ష్మీ అమ్మవారి చేత నిండినటువంటి హృదయము కలవాడు. లక్ష్మీ అమ్మవారు అంటే కారుణ్యము. ఆ కారుణ్యంతో నిండిన హృదయం కలిగిన వాడు పరమ కరుణా స్వరూపుడు. ఆయనను తలుచుకోగానే, ఆయనను మనసులో నిలుపుకోగానే మన మనసులో అంతవరకు ఉన్నటువంటి అలజడులు, ఇబ్బందులు, అప్రశాంతత అంతా తొలగిపోయి ప్రశాంతమయమైన, సుఖమయమైన, ఆనందమయమైనటువంటి అనుభూతిని మనం పొందుతూ ఉంటాం. అటువంటి శ్రితచేతన మందారుడు అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని మనం స్తుతి చేసుకుంటూ, ఆయన నామస్మరణ చేసుకుంటూ, ఆయనను తలుచుకుంటూ ప్రతిరోజులాగా ఈరోజు కూడా ఈ ప్రాతకాలీన శుభ ఘడియలలో మత్స్య పురాణాన్ని మనం పరిశీలించుకుంటూ ఉన్నాం. మత్స్య పురాణంలో నిన్నటి రోజున మనం పరమశివుడి దగ్గరికి దేవతలందరూ వెళ్ళి త్రిపురాసుర సంహారం చేయాలి అని అడిగారు అని, త్రిపురాసుర సంహారం చేయండి అని కోరారు అని చెప్పుకున్నాం. అప్పుడు ఆయన యదీచ్ఛతమయా దగ్ధుం తత్సర్వం సహదానవం రథమౌపైకం మహ్యం సజ్జయధ్వం కిమాస్యతే అని అన్నాడు. నేను త్రిపురాసురుని సంహరించాలి, ఈ 3 నగరాల్లో ఉండేటువంటి రాక్షసులందరినీ సంహరించాలి అని మీరు అనుకున్నట్లయితే నా కొరకు ఒక రథాన్ని తయారు చేయండి అని చెప్పాడు అని అనుకున్నాం. అప్పుడు బ్రహ్మగారు తన తెలివితేటలతో, ఆయన సృష్టికర్త, ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ యొక్క ప్రేరణానుసారం, పరమాత్మ యొక్క సంకల్పానుసారం సృష్టి చేసింది ఈయనే. కాబట్టి ఆ పరమశివుని యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకుని ఆయన ఈ ప్రపంచంలో ఉండే ప్రతి పదార్థాలను, ఏవైతే జడములో, ఏవైతే చైతన్యములో, ఏవైతే పరమాత్మ యొక్క సంకల్పానుసారం ఆయా పనులు చేస్తూ ఉన్నాయో, వాటినన్నిటి ఏవైతే లోకక్షేమాన్ని కలిగిస్తున్నాయో, ఈ లోకాన్ని నిలబెట్టడానికి, నడపడానికి పరమాత్మ యొక్క సంకల్పానుసారం ఉంటూ ఉన్నాయో, వాటినన్నిటినీ కూడా రథంగా మలిచాడు అని నిన్నటి రోజు మనం ప్రారంభించుకున్నాం. దాంట్లో ఈ భూమిని, ఈ అధికరణ శక్తిని దేని ద్వారా అయితే మనం కిందకి పడిపోమో, ఏదైతే మన యొక్క బరువులను మోస్తున్నదో అది అధికరణం. ఆ అధికరణం భూమి కాబట్టి భూమిని రథంగా మార్చారు. మిగతా లోకాలన్నీ కూడా జ్యోతిర్మయ శరీరాలతో, మరొక రకమైన శరీరాలతో ఉంటాం. దానికి పెద్దగా ఆధారాధేయ భావం అవసరం లేదు. ఈ స్థూల పాంచభౌతిక శరీరాలకే అలాగే స్థూల పాంచభౌతికమైన ఈ పదార్థాలకే ఆధారాధేయ భావం ఉంటుంది. అంటే ఆధారము అంటే అధికరణము ఆధేయమని 2 పదార్థాలు దీనికోసమే రావాలి, మిగతా వాటి కోసం అవసరం లేదు. కాబట్టి ఈ అధికరణ శక్తి కలిగినది భూమి మాత్రమే. ఈ భూమిని రథంగా మార్చారు. సూర్యచంద్రుల్ని రథచక్రాలుగా పెట్టుకున్నారు. అది కూడా నిన్న చెప్పుకున్నాం. 12 ఆదిత్యులు ఉంటారు, 15 చంద్రులు ఉంటారు. వీళ్ళందరినీ ఎంత కావాలో అన్ని రథచక్రాలుగా అమర్చుకున్నారు. అలాగే కాలస్వరూపమైన ఈ శుక్లకృష్ణ పక్షాలను రథనేములుగా, అంటే రథానికి సపోర్ట్ ఇచ్చే ఇనుప వస్తువులుగా తయారు చేశారు. అలాగే శుక్రుడు, గురువు, బుధుడు, మంగళము, శని, ఈ దేవతల్ని ఆ రథాలకు స్తంభాలుగా అమర్చారు. అలాగే అతి పెద్దవైనటువంటి వాసుకి, తక్షకుడు, కళంబుడు, అశ్వతరుడు మొదలగు పెద్ద సర్పాలను రథబంధాలుగా, అంటే అవసరమైన చోట్ల కట్టే తాళ్ళులాగా వాడారు. ఈ విమలాకాశాన్ని పైకప్పుగా పెట్టారు. గంగాది 13 నదులను
అంబులపదిగా ఆ బాణాలు దాచుకునే స్టాండ్ లాగా తయారు చేశారు. అలాగే ధృతరాష్ట్రుడు, కర్కోటకుడు మొదలగు, ధృతరాష్ట్రుడు అనేది ఒక సర్పం ఉన్నది, ఆ అటువంటి రోషము గల కోపంతో బుసలు కొడుతున్నటువంటి సర్పాలను బాణాలుగా అమర్చారు. అనేక సర్పాలు ఉన్నాయి. ఆ బుసలు కొడుతున్నటువంటి ఉక్రోషంతో ఉన్నటువంటి కోపావిష్టమైనటువంటి సర్పాలను బాణాలుగా తయారు చేశారు. ఇలా మిగతా దేవతల యొక్క స్వరూపాలను ఆయుధాలుగా మార్చారు. కొంతమందిని గదగా మార్చారు, భూషుండిగా కొంతమందిని మార్చారు. ఈ విధంగా మార్చిన తర్వాత చతుర్వేదాలను గుర్రాలుగా మార్చారు. చతుర్వేదాలనే 4 వేదాలనే 4 గుర్రాలుగా తయారు చేశారు. అన్నదానాది సత్కార్యాలు, ఈ దానాలన్నీ కూడా ఆ గుర్రానికి అమర్చిన అలంకరణలుగా మార్చారు. ఇక ఓంకారానుష్ఠానం, సోమయాగ వాజపేయ పౌండరీకాది యజ్ఞాలన్నీ కూడా యోక్తరాలుగా, అంటే ఆ గుర్రానికి కట్టే పగ్గాలుగా వాడారు. ఇంకా ఆ రథానికి కావలసిన ముందు కర్రలు, ఏవైతే రథానికి అవసరమైనవో ఆ భాగాలన్నీ కూడా ఈ దేవతా స్వరూపాలుగా అమర్చారు. ఈ దేవతలనే ఆయా రథ భాగాలుగా అమర్చారు. ఆ తర్వాత విశేషించి 6 ఋతువులతో కూడినటువంటి ఈ సంవత్సరమైన కాలాన్ని బాణంగా మలిచారు, ధనుస్సుగా మలిచారు. అలాగే అంబిక అనే ఆవిడ్ని అల్లెత్రాడుగా కట్టారు. విశేషించి అగ్నిదేవుడు, సోముడు అంటే చంద్రుడు, విష్ణు, ఇవాళ మృగశిరా నక్షత్రానికి కూడా సోముడే అధిపతి. అమృతాన్ని కురిపించేవాడు కనుక అతనికి సోముడు అని పేరు. అటువంటి అగ్ని, సోముడు, విష్ణువు ఈ ముగ్గురుతో కూడా ఒక బాణాన్ని తయారు చేశారు. అదే చెబుతూ సమర్థస్త్రిపురం దగ్ధుం భగవాన్ నీలలోహిత స ఇషుర్ విష్ణు సోమాగ్ని త్రిదైవతమయోభవత్ అని, ఇది చాలా విశేషమైన అంశం. బాణాన్ని మిగతావన్నీ దేవతా స్వరూపాలుగా అమర్చినప్పటికీ కూడా ఏదైతే ఒకే బాణంతో 3 నగరాలు ఒకే క్షణంలో దహించాలి అనుకున్నారు కదా, ఆ దహించడం కూడా చాలా పరమకారుణ్యంతో దహించాలనుకున్నాడు ఆయన. దహించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అగ్ని. సృష్టి పరిపాలన సమర్థుడు. మొత్తం సృష్టి యొక్క మూలస్తంభం పరమ విష్ణువు. తర్వాత వాళ్ళు మరణించడం ఉద్దేశ్యం కాదు, వాళ్ళు ముక్తిని పొందాలి అని పరమాత్మ యొక్క దృష్టిలో అందరికీ ముక్తి రావాలనే అభిప్రాయం ఉంటుంది. వాళ్ళు రాక్షసులైనా కావచ్చు, మరొకరైనా కావచ్చు. కాబట్టి అమృత కిరణాలను వెదజల్లేటువంటి సోముడు కూడా బాణంలో భాగంగా నిలిచాడు. సంహారం చేసేది ఇక్కడ శివుడు అయినప్పటికీ కూడా ప్రధాన భాగంలో విష్ణుమూర్తి ఉంటారు. అందుకనే శివకేశవులకి భేదం లేదు అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఇద్దరి పేర్లలో కూడా ఒక సామ్యం ఉన్నది. ఆయనకు హరి అని పేరు, ఈయనకు హరుడు అని పేరు. ఈయన ఈ పరమశివుడు సృష్టి ఎంత కాలంలో సమస్త బ్రహ్మాండాలను లయం చేస్తాడు. హరతీతి హరహ, హరతీతి హరహ, సమస్తాన్ని హరించి వేస్తాడు కాబట్టి ఆయన హరుడు అని పేరు. విష్ణుమూర్తి గారు సృష్టి జరుగుతున్నంత కాలం ఆ సృష్టికి ప్రతిబంధకులైనటువంటి సృష్టిని విఘాతం కలిగించేటువంటి రాక్షసులను హరిస్తాడు కనుక, సంహరిస్తాడు కనుక ఆయనకు హరి అని పేరు. ఆయన కూడా హరతీతి హరి. కాబట్టి ఇద్దరి యొక్క తత్వాలలో తేడా లేదు, ఇద్దరి యొక్క పనులలో తేడా లేదు. వాళ్ళిద్దరిలో మధ్యలో తేడా ఉంది అని పరస్పర ద్వేషభావంతో ఉండడం మన యొక్క పాపమే. ఇక్కడ విష్ణుదేవతాకంగా ఉండటంలో గొప్ప ఆంతర్యం వేదంలో ఇలా కనిపిస్తోంది. విశేషించి ప్రతి యాగంలో ఉంటుంది, సోమయాగంలో ఉదాహరణకు చెప్పుకుందాం. అక్కడ ప్రవర్గ్యోపసత్తులు అని జరుగుతాయి. సాధారణంగా 2వ రోజు పొద్దున ప్రతి పూటలో జరుగుతూ ఉంటుంది. యథోపసతం ఉపధానం. ఈ ఉపసత్తులు అనేవి యజ్ఞంలో ప్రధానమైన భాగాలు. ఈ ఉపసత్తులు ఎన్ని ఉంటే యజ్ఞంలో అన్ని ఉపధానాలు ఉంటాయి. ఆ ఉపధానాలను అనుసరించి యజ్ఞం యొక్క ప్రాశస్త్యం పెరుగుతుంది.
కాబట్టి యజ్ఞం మొత్తంలో కూడా ఈ ఉపసత్ అనే అంశం చాలా గొప్పది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సాధారణంగా ప్రవర్గ్యోపసత్తులు, దానికి ముందు మహావీరం అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. ఒక చిన్న కుండ తీసుకుంటారు, అగ్నిహోత్రంలో ఆ కుండని పెట్టి దాని నిండా నేతిని పోస్తారు. అది బాగా ఉడుకుతూ ఉండగా దాంట్లో ఆవు పాలు పోస్తారు, తర్వాత మేకపాలను పోస్తారు. ఉడుకుతున్న దాన్ని ఘర్మం అని పిలుస్తారు. ఉడుకుతున్న నెయ్యిలో కనుక కొద్దిగా చల్లటి పాలు పోస్తే నిప్పు పైకి లేస్తుంది. దాన్నే యజ్ఞేశ్వర శిరోభాగం అంటూ ఉంటారు. అది ఖచ్చితంగా చేయాలి. దానికి ఒక ఉపాఖ్యానం ఉంది. ఆ తర్వాత ప్రవర్గ్యం అనే ఒక క్రతువు జరుగుతుంది. ఆ తర్వాత ఉపసత్ అనే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఉపసీదతి ఇత్యుపసత్. దేవతలందరూ కూడా ఆ సమయంలో ఆ త్రివేది గార్హపత్య దక్షిణాగ్ని ఆహవనీయ మహావేదితో కూడినటువంటి ఆ యజ్ఞ మండపం చుట్టూ కూర్చుని ఉంటారట. అక్కడ విశేషం ఏమిటి అంటే అక్కడ ఆ ఉపసత్తు ఎందుకు చేయాలి? దేవతలందరూ అక్కడ కూర్చుని ఉపాంశుగా మంత్రాలని చదువుతూ వాళ్ళు శక్తులను సంపాదించుకుంటూ ఉంటారు. ఈ ఉపసత్తు యజ్ఞంలో అతి ప్రధానం. ఎన్ని ఉపసత్తులు ఉన్నట్లయితే అన్ని ఉపధానాలు చెప్పేసుకున్నాక అన్ని ఉపధానాలు ఉంటాయి. ఎన్ని ఉపధానాలు పెరుగుతున్న కొద్దీ యజ్ఞం యొక్క వైశిష్ట్యం, యజ్ఞం యొక్క గొప్పతనం పెరుగుతూ ఉంటుంది. ఇక దీని యొక్క ఉపాఖ్యానం చూసినట్లయితే వేదంలో తేషామసురాణాం తిస్రః పుర ఆసన్న అయస్మయ్యవమాథ రజతాధహరిణి తా దేవా జేతుం నాశక్నువన్న తా ఉపసదైవాజిగీషన్న. దేవతలకు కూడా ఈ త్రిపురాసుర సంహారమే అవసరమైంది. మనం చాలా కిందటి రోజు చెప్పుకున్నాం. వృద్ధశ్రవాహ అనే విశేషణం వేదములు ఇద్దరి కోసం ప్రయోగించింది. ఒకటికి దేవేంద్రుడిది, రెండోది పరమశివుడిది. ఏంటి వాళ్ళ గురించి జనాలు చెప్పుకుంటారు అంటే ఇంద్రుడి దగ్గరకు వచ్చినట్లయితే వృత్రాసురుని సంహరించిన వాడు అని చాలా చోట్ల వస్తుంది. వృత్రాసురుని సంహరించిన వాడు అనే పేరు ప్రస్తావన లేకుండా ఇంద్రుడి యొక్క సంబోధన సాధారణంగా జరగదు. అలాగే త్రిపురాసురులను సంహరించిన వాడు అనే ప్రస్తావన లేకుండా పరమశివుడి యొక్క సంబోధన కూడా జరగదు. ఈ రెండు విశేషణాలు నియతంగా ఈ దేవతలకి వాడతారు. కాబట్టి వీళ్ళిద్దరికి ఈ రెండు కథలకు వృద్ధశ్రవాహ అని పేరు. వేదములు కూడా అలా ఉన్నాయి. కాబట్టి వేదం ఏం చెప్పుకుంటున్నాయనే అంశాన్ని ఇలా వివరణ చేస్తోంది. దేవతలకు రాక్షసులకు 3 నగరాలు ఉండేవి. తేషాం అసురాణం తిస్రః పురః ఆసన్న. 3 నగరాలు ఉంటుండేవి. అయస్మయ్యవమాథ రజతాధహరిణి, లోహమయమైనది, అలాగే వెండిమయమైనది, బంగారుమయమైనది. తా దేవా జేతుం నాశక్నువన్న. ఆ నగరాల్లో ఉండే రాక్షసులను దేవతలు ఏమి చేసినా గెలవలేకపోతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు తా ఉపసదైవాజిగీషన్, ఈ యజ్ఞంలో ఉపసత్ అనే ఈ ప్రక్రియను చేశారు. ఈ ప్రక్రియ ద్వారా తస్మాదాహుర్యశ్చైవం వేదయశ్చ నోపసదా వై మహాపురంజయంతీతి అని చెప్పుకుంటూ ఇషుకుం సమస్కుర్వత, ఒక బాణాన్ని సంపాదించారు. అగ్నిరనీకం, ఆ బాణం యొక్క మొదటి భాగం ఏదైతే గ్రిప్ కోసం భాగం ఉంటుందో అది అగ్నిదేవతాకంగా మలిచారు. సోమగుం శల్యం, మధ్యలో ఏవైతే కర్రలాగా ఉంటుందో అది సోమదేవతాకంగా ఉన్నది. దానికి తాత్పర్యం కూడా ఇందాక చెప్పుకున్నాం. విష్ణున్ తేజనం, ఆ బాణం యొక్క కొనలో ఏదైతే హృదయాన్ని ఏదైతే చీల్చడానికి వాడతారో ఆ త్రికోణాకారంగానో ఏ ఆకృతిలో ఉంటుందో, ఏదైతే చీల్చి వేస్తుందో కొనలో ఉంటుందో దానికి అది విష్ణుదేవదాయకమైన తేజస్సుతో కూడి ఉంది. విష్ణు తేజనం. సరే, ఇటువంటి మహోత్కటమైన త్రిశక్తులతో కూడినటువంటి, అంటే అగ్నిదేవతాకమైన, సోమదేవతాకమైన, విష్ణుదేవతాకమైన ఒక బాణాన్ని తయారు చేశారు. అంత ఉత్కటమైన 3 శక్తులు కలగలిపినటువంటి ఆ బాణాన్ని ఎవరు ధరించగలరు? తే బ్రువన్ క ఇమా మనుష్యతీతి, ఎవరు పట్టుకుంటారు? దేవతల్లోనే ఆలోచన వచ్చింది, ఆ బాణాన్ని పట్టుకునే సామర్థ్యం ఎవరికి ఉంది అని. రుద్ర ఇత్యబ్రువన్ అని చెబుతూ వరుసగా ఆ రుద్రుడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ సతిస్రః పురోభిత్వైభ్యో లోకేభ్యో సురాన్ ప్రాణుదత, అటువంటి బాణప్రహారము చేత ఈ
పరమశివుడు ఆ 3 పురాలను ఛందించాడు, భేదించాడు, నాశనం చేశాడు. కాబట్టి ఉపసత్తులు కనుక చేసినట్లయితే మనలో ఉండే దోషములు పోతూ ఉంటాయి. అలాగే యజ్ఞ ప్రతిబంధకములైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని పరమశివుడు ఈ ఉపసత్తు అనుష్ఠానం ద్వారా ఛేదిస్తూ ఉంటారు అని ఆ యజ్ఞ ప్రకరణంలో ఆ వివరణ ఉంది. ఇంతటి మహిమాన్వితమైనటువంటి బాణాన్ని బ్రహ్మగారు తయారు చేశారు. సరే, ఇంకా అనేక బాణం యొక్క గొప్పతనం చెప్పుకున్నాం. ఇంకా ఇటువంటి అనేకములైనటువంటి దైవాంశ కూడినటువంటి యముడు యమదండాన్ని ఇచ్చాడు. తర్వాత మరొకరు ఎవరో కొరడా వరుణదేవుడు కొరడాను ఇచ్చాడు. వరుణదేవుడి యొక్క కొరడ అది కూడా చాలా గొప్పది. దాన్నే వరుణ పాశము అని పిలుస్తారు, అదొక వేరే కథ. ఇవన్నీ కూడా దేవతలు వాళ్ళ శక్తులతో నిండినటువంటి ఆయుధాలను ఆ రథంలో పెట్టారు. మొత్తం చివరికి రథం సిద్ధమైంది. బ్రహ్మగారు వెళ్ళి, అయ్యా తమరు కోరుకున్నట్లుగా ఒక రథాన్ని మేము సిద్ధం చేశామండి అని చెప్పాడు. సరే, అంతవరకు బాగుంది. పరమాత్మ వచ్చాడు, సాధు చాలా బాగా నిర్మించారు అని మెచ్చుకున్నాడు. సరే, ఒక శుభముహూర్తంలో ఆ రథం దగ్గరికి ఎక్కడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత గుర్రాలున్నాయి, తర్వాత మంచి ఆయుధాలున్నాయి, రథం చాలా బాగా ఉంది. కింద రథ నేమిల దగ్గర నుంచి పతాకం దాకా ధ్వజాల దాకా చాలా బాగుంది. చుట్టూతా రక్షణ వ్యవస్థ కూడా బాగుంది. రథం అంటే రక్షణతో కూడా ఉండాలి కదా, ఆ రక్షణ వ్యవస్థ అంతా బాగుంది. అయిన తర్వాత ఇంతకు నడిపేవారెవరు? సరే, నేను ఎక్కుతాను, నా రథాన్ని నడిపేయగలిగిన వాళ్ళు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. చివరికి అందరూ ఆ శివరథాన్ని తోలడానికి సామర్థ్యం ఎవరికి ఉంది అంటే వాళ్ళు ఒక మాట అనుకున్నారు, విష్ణువు తప్ప ఈ పరమశివుడితో సరిసమానమైన వాడు మరొకడు లేడు. కానీ ఏం చేద్దాం, ఆయన ఇప్పుడు ఆయుధ రూపంలో రథంలో కూర్చుని ఉన్నాడు. ఆయన మళ్ళీ పిలిచి ఈ పని చేయమంటే కుదరదు. యుద్ధంలో ఆ యోధుడు కన్నా సారథి చాలా గొప్పవాడు. సారథి చాలా తెలివైన వాడుగా ఉండాలి. ఈ యుద్ధం చేసేవాడు ఏ ఆలోచనలు చేస్తూ ఉన్నాడు, అతను దృష్టి ఎట్లా ఉంది, అతను ఎవరిపై యుద్ధం చేస్తున్నాడు, ఏ విధమైన యుద్ధం చేస్తూ ఉన్నాడు అర్థం చేసుకుని ఆ రథాలను ఆయా దిక్కుల్లో ఆయా క్షణాల్లో అలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ అవసరమైనప్పుడు సలహాలు కూడా ఇస్తూ ఉండాలి. రామచంద్రమూర్తికి మాతలి అనే సారథి ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని నువ్వు ప్రయోగం చెయ్యి అని సలహా చెబుతాడు. అలాగే కృష్ణ పరమాత్మ అర్జునుడు కూడా ఇదిగో ఈ సమయంలో ఈ ఆయుధాన్ని ప్రయోగం చెయ్యి అని సలహా చెప్తాడు. అంటే చేయమని ఆజ్ఞ కాదు, సూచనాప్రాయంగా చెబుతుంటాడు. అది నచ్చితే సాధారణంగా ఆ యుద్ధంలో సారథులు అటువంటి వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. మంచి చాతుర్యం కలిగిన వాళ్ళు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఎదుటి వాడిని అంచనా వేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. రథసారథి అనేది చాలా గొప్ప పోస్ట్ అది. ఆ సారథి ఎవరు అని విచారణ వస్తే విష్ణువు తప్ప మరొకరు లేరు అని అనుకున్నారు. కానీ విష్ణుమూర్తి ఏమో లోపల కూర్చుని ఉన్నారు. చివరికి బ్రహ్మగారు నేను సిద్ధమండి, నేను ఆ సేవకు సిద్ధంగా ఉన్నాను అని ఒప్పుకున్నాడు. సరే, బ్రహ్మగారు మొదట ఆ రథాన్ని అధిరోహించారు. మంచి మంగళధ్వనుల మధ్యలో, ఆ జయధ్వానుల మధ్యలో పరమశివుడు కూడా ఆ రథం ఎక్కడానికి తన ఎడంకాలను దాని మీద పెట్టాడు. యుద్ధానికి వెళ్లే ముందు ఎడంకాల పెట్టడం అనేది ఆచారం, అది రాజశాసనం అంట. ఆ ఎడంకాలు ఎప్పుడైతే ఆ రథం మీద పరమశివుడు పెట్టాడో ఆ గుర్రాలన్నీ కూడా ఒక్కసారిగా నేల కూరుకుపోయినాయి. అంటే వాటి మోకాలు కిందకి పడ్డాయి, అవి వాటి తలలో నేలకి తగిలాయి. ఆ ఎడంకాలు పెట్టినంత మాత్రం చేతనే ఆ గుర్రాలు అట్లా అయినాయి. దీనికి ఆంతర్యం ఏమిటి అంటే, ఇక్కడ జరుగుతున్న మొత్తం ప్రక్రియ ఒకసారి పరికరించి చూస్తే, నిన్న చెప్పుకున్నాం, ఇవాళ ఆరంభంలో కూడా చెప్పుకున్నాం, సమస్తమైన చైతన్యం కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ పరమాత్మ ఈ చైతన్యాన్ని నేనే అని చెప్పుకోవడానికి, ఉన్నది నేనే అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని కూడా మనం నిన్న చెప్పుకున్నాం, ఇవాళ చెప్పుకున్నాం. పరమాత్మ యొక్క సంకల్పానుసారం పరమాత్మ నుంచి ఆవిర్భవించినదే సృష్టి. ఇంకా కొద్దిగా వివరణంగా చెప్పుకోవాలి అంటే, సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలకు కొన్ని స్వభావాలు ఉంటాయి. ఆ స్వభావాల వల్ల వాళ్ళు ఆయా పనులు చేస్తూ ఉంటారు. ఆయా పనుల వల్ల ఆయా శరీరాలను పాపపుణ్యాలు పొందుతూ ఉంటారు. ఆ పాపపుణ్యాలకు అనుగుణంగా ఆ యోనులలో ఆయా శరీరాలు పొందుతూ ఉంటారు.
ఆ ఆత్మ వేరు, ఆ ప్రకృతి వేరు, ఆ ప్రకృతి యందు ఉండే విపరిణామాలు వేరు అని పరమాత్మ అక్కడ స్పష్టంగా బోధించదలిచాడు. కాబట్టి ఆ రథాన్ని పరమాత్మ ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. ఈ సృష్టిని నడిపేవాడెవరు, ఈ విధంగా నడిపేవాడు ఎవరు అంటే చతుర్ముఖ బ్రహ్మగారే. అందుకనే ఆయన నియమింపబడ్డాడు కదా. ఆ రథసారథిగా ఈయన ఉన్నాడు. ఆ రథమేమో ఈ త్రిగుణాత్మకమైన ప్రపంచం యొక్క స్వరూపంగా ఉన్నది. దాంట్లో పరమాత్మగా ఈ పరమశివుడు అధిరోహిస్తూ ఉన్నాడు. అధిరోహిస్తూ ఉంటే దానికి బంధములైనటువంటి దానికి ఆ రథాన్ని లాగేటువంటి గుర్రాలు నెలకూరాయి. దీనికి ఆంతర్యం ఏమిటి అంటే వేదములన్నీ ఏం చెబుతూ ఉంటాయి అంటే పరమాత్మ గురించి చెబుతూ ఉంటాయి. అంటే ఈ జడములు వేరు, ఈ ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ పాంచభౌతికమైన శరీరాలు ఏవైతే ఉన్నాయో, పాంచభౌతికమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మ కావు, పరమాత్మ మరొకరు ఉన్నారు అని చెబుతూ ఉన్నాయి. దీనికే ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఎంత చెప్పినా అది శాఖా చంద్రమస న్యాయమే అవుతుంది. అంటే ఉదాహరణకు చంద్రుడు ఏడి అనే ఒక పిల్లవాడు తండ్రిని అడిగితే, అదిగో ఈ చెట్టు నుంచి చూస్తే తెల్లగా కనిపిస్తున్నాడే అతనే చంద్రుడు అని తల్లి చూపిస్తుంది. అక్కడ ఈ చెట్టు ద్వారా చంద్రుడిని చూపించడం వరకే వేదం చెబుతుంది. చంద్రుడు పరిపూర్ణంగా ఎట్లా ఉంటాడు అంటే అక్కడ వేదములు కూడా పనిచేయవు. ఆ మాట వేదమే ఒప్పేసుకుంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని. ఎక్కడి ఏది చెప్పడానికి అయితే మాటలు కూడా సరిపోవో. యతో వాచో నివర్తంతే, సరే మనసు ద్వారా తెలుసుకుందాము అంటే అప్రాప్య మనసా సహా, మనసుతో కూడా దాన్ని తెలుసుకోలేరు. ఆనందం బ్రహ్మణో విద్వాన్, అదే ఆనంద స్వరూపమయ్యా అని చెప్పింది. ఆ ఆనందం ఏమిటి అనే స్వరూపాన్ని కూడా ఆ మానుషానందం దగ్గర నుంచి బ్రహ్మానందం దాకా తానే వివరణ చేసుకుంటూ వచ్చింది. ఇదిగో మానుషానందం అంటే ఇట్లా ఉంటుంది, దీనికి సుమారు 1000 రెట్లు, సుమారు 1,00,000 రెట్లు ఎక్కువగా ఈ బ్రహ్మానందం అనే పదార్థం ఉంటుంది అని మాత్రమే, అంటే శాఖా చంద్రమ సన్యాయంతో చూపించింది. దాని అనుభవ వేద్యం తప్ప దాన్ని ఎంత చెప్పినా పరమాత్మ స్వరూపాన్ని స్పష్టంగా చేసుకోలేరు. అది దాన్ని చెప్పడానికి వాక్కులు కూడా అలాగే ఈ మనస్సు కూడా ఏ విధంగా సరిపోదు ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి అని చెప్పడానికే ఆ గురములు నెలకొరాయి. అప్పుడు పరమాత్మ తండ్రిలాగా ఒక పిల్లవాడికి కింద పడిపోతే తండ్రి ఎలాగైతే ప్రేమగా లేవదీస్తాడో అలాగే ఆ గుర్రాలను ఆయన లేవదీశాడు. అంటే మీరు నా గురించి చెప్పండి, సాధకులు తమ సాధన ద్వారా ఆ పరమాత్మ స్థితిని తెలుసుకుంటారు అని చెప్పడంలో ఆంతర్యంతో ఆ పని పరమాత్మ చేశాడు. సరే, ఇక కథలోకి ప్రవేశిద్దాం. శివుడు రథాన్ని అధిరోహించారు. చుట్టూతా సైన్యం ఉంది. ప్రధానమైన సేవకుడు నందీశ్వరుడు, ఆయన శూలధారి చాలా రూపాలను ధరించాడు. ఆయనేమో పతాకం మీద ఒక రూపాన్ని ధరించి ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం, ఆ ధ్వజం ఉంటుంది, ధ్వజం పైన ఆ నందీశ్వరుడు కూర్చున్నాడట శూలధారిగా. అది కాకుండా శివుడికి పక్క భాగాన ఆయన మరొక శూలాన్ని ధరించి మరొక రూపంతో ఉన్నాడు. వెనకాల ఆ తర్వాత అంగీరసుడు, అథర్వుడు అనే 2 మహర్షులు, అంతే, అంగీరసుడు అథర్వుడు అనే 2 మహర్షులు దండధారులై ఆ చక్ర రక్షకులుగా ఆయన వెంట నడుస్తున్నారు. అలాగే అంతకరుడు, ఆదిశేషుడు అనే ఒక మహాసర్పాలు, అంతకరుడు ఆదిశేషుడు అనే మహాసర్పాలు అంటే విషాన్ని చిమ్మేటువంటి ఈ రెండు సర్పాలు కూడా ఆ రథరక్షకులుగా ప్రధానమైన రథరక్షకులుగా ఆ రథం చుట్టూ తిరుగుతూ ఉన్నారు, రథాన్ని రక్షిస్తున్నారు. ఆ రథం వెనకాల వశిష్ఠాది పెద్ద పెద్ద మహర్షులందరూ కూడా జయం కలగాలి అనే ఉద్దేశంతో మంత్రాలు చదువుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు అనేకమైన ఉత్తమైన సాధకులు ఉన్నారు. ఆ తర్వాత వాటి చుట్టూ ఇంద్రాది దిక్పాలకులు వాళ్ళ స్థానాల్లో వాళ్ళ శక్తులను ధరించి వాళ్ళ ఆయుధాలను ధరించి వాళ్ళ వాహనాలపైన వాళ్ళ పరివారంతో నడుస్తూ ఉన్నారు. తర్వాత అగ్నికవచాన్ని ధరించినటువంటి ప్రమథగణాలు, పరమశివుని యొక్క ప్రధాన గణమైన ప్రమథగణాలు ఆయన చుట్టూతా చేరి ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద గజాలతో, పెద్ద పెద్ద ఏనుగులతో, పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలపై శివ పరివారం ఉంది. వీళ్ళు యక్షులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, చారణులు అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ
ప్రమథ గణాల ఆవరణం తర్వాత ఆవరణలో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరిని దాటిన తర్వాత గణదేవత గణనాయకులను కొంతమంది ఉన్నారు. అంటే గణాలను చాలా గణాలు ఉన్నాయి, వరుస పెట్టి పేర్లు కూడా చెప్పారు. ఆ గణాలన్నీ కూడా యుద్ధంలో స్కందమని గణమని పేర్లు ఉంటాయి. ఈ సేనా పరివారానికి ఒక్కొక్క గణములు ఉంటాయి. ఒక్కొక్క గణంలో సుమారు ఒక 10 లక్షల మందో ఎంతో సైన్యం ఉంటారు. దానికి ఒక గణం అని పేరు. అటువంటి గణములు కొన్ని ఉన్నట్లయితే దానికి స్కందం అని పేరు. ఆ స్కందములన్నిటికీ కూడా మరొక పేరు ఉంటుంది. వృత్తమను ఏదో పేర్లు ఉన్నాయి, వరుస పెట్టి చెప్పారు. ఇలా అద్భుతమైనటువంటి సైన్యంతో ప్రమథ గణాలున్నాయి, ప్రేత గణాలున్నాయి, పిశాచ గణాలున్నాయి, విశేషించి గణాలున్నాయి. ఇవన్నీ కూడా ఆయా స్థానాలలో ఆ రథం చుట్టూ ఉన్నారు. అలాగే మిగతా దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలను ధరించి ఆ పరమశివుడు నిర్దేశించిన స్థానంలో వాళ్ళ నుంచి ఉన్నారు. చాలా గొప్ప సేన ఉన్నది. ఈ సేనకు మొత్తం అంతటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి, ఆ శివపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి సేనాపత్యాన్ని వహిస్తూ ఉన్నారు. ఆ పరమశివుని యొక్క కనుసైగలను అర్థం చేసుకుని ఆయా చోట్లలో ఆయా స్థానాలలో ఆ సేనలను ఆయన ఉంచుతూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం చేశారు. అలా ఆ రథం అక్కడి నుంచి ఆ త్రిపురాలు ఉన్న చోటుకి బయలుదేరుతోంది. ఇంతమంది కోలాహలం జరుగుతోంది, మంచి వాద్యాలు వాయిస్తున్నారు, దేవతలేమో దేవదందుభిలు వాయిస్తున్నారు, ఝర్ఝరి వాదనలు వాయిస్తున్నారు, తర్వాత హరహర అనే శబ్దాలు చేస్తున్నారు, జయ జయ శబ్దాలు చేస్తున్నారు, మంత్రోచ్చారణ చదువుతున్నాయి. చాలా కోలాహలంగా ఉంది. ఆ కోలాహలం ఎంత ఉంది అంటేట రాక్షసుల త్రిపురాల్లో ఉండేటువంటి రాక్షసుల హృదయాలలో భయాన్ని పుట్టిస్తున్నాయట. ఏం జరుగుతుందా అని తెలుసుకోవడానికి ఆ త్రిపురాలలో ఉండేటువంటి మేళ్ల మీద ఎక్కి, అంటే ఆ సౌధాల మీద ఎక్కి తొంగి చూస్తున్నారట. ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతోంది, ఏంటి ఆ కోలాహలము అని. అంత గొప్ప కోలాహలంగా జరుగుతుందట. ఇదిలా జరుగుతూ ఉండగా పరమకారుణికుడైనటువంటి నారద మహర్షి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కథ రేపటి రోజు ప్రస్తావన చేసుకుందాం. ఈ నారద మహర్షికి పరమ కారుణ్యం ఉంది. అందరికీ కూడా ఆయన సుఖాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నారు. చివరికి సత్యనారాయణ వ్రతాన్ని మనకి అనుగ్రహించింది కూడా ఆయనే. ఏకదా నారదో యోగి పరమానుగ్రహకాంక్షయ పర్యటన్ వివిధాన్ లోకాన్ మర్త్యలోకముపాగత. ఆ నారద మహర్షి ఆ ప్రపంచంలో ప్రతి చోట సంచరిస్తుంటాడు, నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఆయన ప్రతి అంశాన్ని గమనిస్తూ ఎవరైతే దుఃఖం పడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే విపరీతమైన అధర్మ దృష్టితో ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సద్బోధ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఉద్ధరించేటువంటి వ్యవహారాలు చేస్తూ ఉండేవాడు. ఈ నారద మహర్షి యొక్క గొప్పతనం మరొకటి ఏంటంటే, ఈయన అద్వేష్ట సర్వభూతానాం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఆయన యోగ స్థాయి అటువంటిది, ప్రపంచంలో ఏ వ్యక్తి ఆయన ద్వేషించడు. ఆయన దేవతాపక్షపాతి, దేవలోకంలో ఉంటాడు. ఆయన దేవర్షి, ఆ దేవర్షి స్థానాన్ని కూడా మనం చెప్పుకున్నాం. త్రికాల జ్ఞాని ఆయన. సాధారణంగా ఈ రాక్షసులు దేవతలను ద్వేషిస్తూ ఉంటారు, శ్రీమన్నారాయణుని ప్రధానంగా ఆ విష్ణుమూర్తిని ద్వేషిస్తూ ఉంటారు. కానీ ఆ నిరంతరం విష్ణుమూర్తి నామస్మరణ చేసేటువంటి ఈ నారదుడిని మాత్రం ద్వేషించరు. ఏమిటో ఆయనకున్న యోగశక్తి, అందరికీ ఆయన మీద స్వీట్ కార్నరే ఉంది. ప్రతి రాక్షసుల దగ్గరికి ఆయన వెళ్ళగలడు, ప్రతి దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళగలడు, ప్రతి మహర్షుల దగ్గరికి ఆయనకు వెళ్ళగలడు, ప్రతి జీవి దగ్గరికి ఆయన రాగలడు. ఎక్కడికి వచ్చినా ఆయనను గురువుగా భావించి ఆయన చాలా గౌరవంగానే ఉంటారు తప్ప ఆయనతో ఎవరు కూడా పరుషంగా మాట్లాడరు. ఆయనతో ఎవరు కూడా ఆయన్ని అగౌరవపరచరు. సినిమాల్లో అయితే ఆయన కమెడీనిగా చూపిస్తున్నాడు, అది మన దౌర్భాగ్యం. ఆయన నారదుడు, జ్ఞానం దదాతీతి నారద. ఆయన చాలా గురుస్థానీయుడు. ఆయన వచ్చాడు అంటే సమస్య పరిష్కారం అయి తీరుతుంది అనే నమ్మకంతో ప్రపంచం మొత్తం ఉంటూ ఉంటుంది. సరే, ఈయన శివ పరివారం బయలుదేరటాన్ని చూశాడు. ఇంత కోలాహలం జరుగుతోంది, శివుడు పరమానంద స్థితిలో ఉన్నాడు. అసలే ఆనంద స్వరూపి ఆయన, ఎప్పుడు ఆనందంలో తాండవం చేస్తున్న వ్యక్తి ఆయన నిరంతరం తాండవం చేస్తున్న వ్యక్తి. అటువంటి ఆనంద స్థితి చేస్తున్నాడు. చుట్టూతా మంచి ఉత్సాహకరమైన వాద్యాలు వాయిస్తున్నారు, జయధ్వనులు జరుగుతున్నాయి, హరహరాది ధ్వనులు జరుగుతున్నాయి, మంచి కోలాహలంగా ఉంది. ఆయన మరింత ఆనంద స్థితిలో ఆయన వెలిగిపోతూ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క ఆనందం చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వెలిగిపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆనందంతో మరింత కేరింతలు వేస్తూ ఉన్నారు. ఆ కేరింతలతో మరింత ఎక్కువ శబ్దం చేస్తున్నారు. ఆ శబ్దాలన్నీ కూడా రాక్షసులకి
ఇబ్బంది, రాక్షసులకి భయం పుట్టిస్తోంది. భయం పుట్టిస్తోంది. ఇటుపక్క ఇది నారదుడు చూశాడు. ఇటుపక్క చూస్తే మరింత అధర్మబుద్ధంగా ఇంకా ఎదురెళ్ళి తప్పులు చేయాలనే ఆలోచనతో ఉన్నారా అన్నట్లుగా రాక్షసుల వ్యవహారాలు కనిపిస్తున్నాయి. నారద మహర్షి లోకానుగ్రహకాంక్షి కదా, ఆయన ఎప్పుడూ లోకానుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటాడు కదా. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే, ఈ మయుడికి మంచి మాటలు చెప్పి చూద్దాము అని అభిప్రాయపడ్డాడు. ఆ అభిప్రాయపడి మయుడి దగ్గరికి వెళ్ళాడు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయన సర్వలోక పూజ్యుడు, ఏమిటో ఆయన గొప్పతనం. సరే, వెళ్ళేసరికల్లా అంత దుర్మార్గులన్న రాక్షసులందరూ కూడా ఆయనకి నమస్కారాలు చేస్తున్నారు, వినయంగా ఉంటున్నారు. ఆయనకి సాక్షాత్ మయుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ కూడా ఆయన ఉచితాసనాన్ని కల్పించారు. అక్కడ కూడా గొప్ప ఆసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. అందరూ కూడా వినయ నమస్కారాలు చేశారు. చేసి ఆయన నారదుడు ఆ మయుడికి మంచి మాటలు చెప్దామని ప్రారంభించాడు. ఏం చెప్పాడు అనే అంశాన్ని రేపటి రోజు మనం ప్రస్తావన చేసుకుందాం. నిరంతరం నామస్మరణ చేయడం వల్ల, మనకు కుదిరినటువంటి సత్కర్మాచరణ చేయడం వల్ల పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహానికి మనం ఖచ్చితంగా పాత్రులమవుతాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సమయాన్ని వృథా పోనివ్వకుండా ఎంత కుదిరితే అంత, ఏమి చేయగలిగితే అంత పరమాత్మ యొక్క సేవన చేద్దాం. వృథా కాలక్షేపంగా అక్కర్లేని రాతలు, అక్కర్లేని టైపింగ్లు చేయకుండా, ఏమి అనుష్ఠానం చేయడానికి కుదరకపోయినట్లయితే చివరికి రామకోటి రాస్తూ అయినా మన కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పొందుదాం. వృథా పోనివ్వకుండా ఈ జన్మ దొరికినందుకు ఆ పరమాత్మ సేవకే ఈ జన్మను అంకితం ఇచ్చే ప్రయత్నం చేస్తుందాం అని చెప్పుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.